We want to look again at our subject, all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే అంశం మీద మన అధ్యయనమును ఈరోజు కూడా కొనసాగిద్దాం. Based on the Great Commission as found in Matthew chapter 28, verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలను ఆధారం చేసుకొని దేవుడు మనకు అప్పగించిన గొప్ప పని గురించి చూద్దాం. Which, as I've repeatedly said in our last studies, is the part of the Great Commission, the second half of the Great Commission, which is not sufficiently emphasized in Christendom. మన గత అధ్యయనముల్లో నేను మరలా చెప్తూ వస్తున్నది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన గొప్ప పనిలో రెండవ భాగం గురించి క్రైస్తవ్యంలో ఇంకా నొక్కి చెప్పబడటం లేదు. The first half being Mark 16:15, go into all the world and preach the gospel, which is being emphasized. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే అంశాన్ని నొక్కి చెప్తున్నారు. And here we are looking particularly at Matthew 28 verse 20 to teach people to do all that Jesus commanded. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వేటినైతే ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించాలి. And I want to emphasize the word do. ఇక్కడ గైకొనుట అనే మాటను నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. Teach them all that I commanded would be different from teach them to do all that I commanded. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బోధించండి అనేది వేరు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనమని వారికి బోధించండి అనేది వేరు. Jesus wants us to do and then to teach. యేసు ప్రభు మొట్టమొదట మనం వాటిని చేసి తర్వాత బోధించాలని ఆయన కోరుకుంటున్నాడు. Not teach what we have not done. మనము చేయని వాటిని బోధించటం కాదు. So we don't begin by teaching. We begin by doing. కాబట్టి మనం బోధించటం ద్వారా ప్రారంభించం, కానీ చేయటం ద్వారా ప్రారంభిస్తాం. You can't go to a Bible school and spend 3 years there, get a degree and think ఏదో బైబిల్ స్కూల్కి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ గడిపి ఆ తర్వాత దాని గురించి ఆలోచించటం కాదు. that you can now teach people if you have not done ఒకవేళ నీవు చేయకుండా వాటిని ఇప్పుడు నేను బోధించవచ్చు అని అనటం కాదు. what Jesus has commanded in your own life. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నిన్ను ఏం చేయమని ఆజ్ఞాపించారో వాటిని చేయాలి. I remember asking a person once who graduated after a 4-year Bible college course in a particular Bible college. ఒక బైబిల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థిని, ఆ వ్యక్తి 4 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ వ్యక్తిని ఈ విధంగా నేను అడిగాను. He came to see me and I asked him, what is your spiritual condition? ఆ వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. ఆ వ్యక్తిని నేను అడిగాను, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? At the end of these 4 years of study, your inner life. ఈ 4 సంవత్సరాలు నువ్వు చదివావు కదా, నీ అంతరంగ జీవితం ఎలా ఉంది? He said it's worse than when I first came. అతను ఏం చెప్పాడంటే, నేను ఇక్కడకు వచ్చేదానికంటే ముందు నేను ఎలా ఉన్నానో దాంతో పోల్చినట్లయితే ఎంతో హీనంగా ఉన్నాను. I'm more defeated by sin. పాపంలో ఇంకా ఎక్కువ ఓడిపోయాను. He was honest. అతను ఎంత యథార్థంగా చెప్పాడు. I said, now you're going to go out with your degree and become a pastor somewhere. What are you going to teach people? Hebrew and Greek and interpretations of various verses? ఇప్పుడు నీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఒక పాస్టర్గా నువ్వు ఒక సంఘానికి వెళ్తావు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? హిబ్రీ భాష, గ్రీకు భాష, లేకపోతే ఎలా వాక్యాలను అన్వయించుకోవాలి అవి చెప్తావా? Or are you going to teach them how to overcome the lust of the eyes? లేనట్లయితే మోహపు చూపులను ఏ విధంగా జయించాలని చెప్తావా? How to overcome anger? That's what they need to hear, because that's what Jesus taught. కోపాన్ని ఎలా జయించాలో చెప్తావా? ఎందుకంటే వాళ్ళకి అవసరమైంది అదే. యేసుక్రీస్తు ప్రభువారు బోధించమంది కూడా అదే కదా. And if you haven't experienced that overcoming in your own life, what are you going to teach? మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు జయించినట్లయితే వాళ్ళకేం చెప్తావు? Theory. కేవలం థియరీ మాత్రమే. This is the sad state of so many preachers and pastors. ఈనాడు అనేక మంది బోధకులు, పాస్టర్లు మనం చూసినట్లయితే ఇది ఎంతో విచారకరమైన పరిస్థితి. And that's why you hear every now and then of some famous preacher or pastor who's been preaching for many years. Suddenly you discover he's been living in adultery for so many years. అందుకే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము, ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక బోధకుడు అనేక సంవత్సరాలుగా వ్యభిచారంలో జీవిస్తున్నాడు అన్న మాటలను మనం వింటాం. How is it that
the people in the congregation could not discern the impurity in this man's spirit. మరెందుకు ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తిలోని అపవిత్రమైన ఆత్మను ఎందుకు గుర్తించలేకపోయారు? Because they were taken up by the eloquence of his preaching and the knowledge that he had. ఎందుకంటే ఆయన వాగ్దాటిని చూసి వాళ్ళు మురిసిపోయారు, లేకపోతే ఆయనకున్న జ్ఞానాన్ని చూసి వాళ్ళు మురిసిపోయారు. Jesus said, teach them to do what I commanded. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించుడి. Now I want you to turn to Acts chapter 1 verse 1 and see Jesus' own example. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలోని మాదిరిని మనం చూద్దాం. Acts was written by Luke, అపోస్తల కార్యములను లూకా రాశాడు, the co-worker of Paul. పౌలు యొక్క జత పనివాడు. And before he wrote Acts of the Apostles, he wrote Luke's Gospel. ఆయన అపోస్తల కార్యములు రాయక మునుపు లూకా సువార్తను రాశాడు. And there, in Acts of the Apostles, he refers to the Gospel of Luke that he had written ఇక్కడ అపోస్తల కార్యములో ఆయన ఇంతకు ముందు రాసిన లూకా సువార్తను సూచిస్తూ ఉన్నాడు. in these words. He wrote both of them to a person called Theophilus. ఈ మాటల్లో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఆ రెండింటిని కూడా థెయోఫిలా అనే వ్యక్తికి రాస్తూ ఉన్నాడు. And he says, the first account I composed, O Theophilus, which is the Gospel of Luke, which we know as the Gospel of Luke. ఓ థియోఫిలా, నేను మొదటి గ్రంథములో వీటిని వ్రాశాను అని చెప్తున్నాడు. అదేంటంటే లూకా సువార్త అని మనకు తెలుసు. Was about all that Jesus began to do and teach. యేసుక్రీస్తు ప్రభువారు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి. So if you were to ask Luke to give a title to his gospel, he would say, all that Jesus began to do. ఒకవేళ లూకా సువార్తకు అంశమును ఇవ్వమని లోకాన్ని అడిగినట్లయితే ఆయన ఈ విధంగా చెప్తాడు. యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించినవి. And teach, not all that Jesus taught, but what he did and taught. ఇక్కడ కేవలం యేసు బోధించిందంతా మాత్రమే కాదు, యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించినవి. It was a principle in Jesus' life యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూసినట్లయితే ఇది ఒక నియమం. that he would not teach what he hadn't done. ఆయన చేయనిది ఆయన బోధించడు. It's more than that involved in this sentence, ఈ వాక్యంలో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. because it refers to his actions and his miracles and all that. ఎందుకంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. But the principle is this: do and then teach. కానీ ఇక్కడ నియమము ఏంటంటే మొట్టమొదట నువ్వు చెయ్యి, తర్వాత దాన్ని బోధించు. Not teach and do, but do and teach. బోధించి చేయటం కాదు, చేసి బోధించాలి. Jesus did not practice what he preached, but he preached what he had already practiced and continued to practice. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించి దాన్ని చేయటం కాదు, అప్పటికి ఆయన ఏదైతే చేసి ఉన్నాడో దాన్ని మాత్రమే బోధించేవాడు, ఆయన ఇంకా దాన్ని చేస్తూ ఉండేవాడు. So that's the principle. అదే ఇక్కడ నియమము. So based on that, if you were to ask Luke దీని ఆధారం చేసుకొని మీరు లూకాని ఈ విధంగా అడిగినట్లయితే, to give a title to the Acts of the Apostles, అపోస్తుల కార్యములకు ఒక అంశమును ఇవ్వమని అడిగినట్లయితే, based on that one verse, what title do you think he would give? ఈ ఒక్క వచనమును ఆధారం చేసుకొని ఒక అంశమును ఇవ్వమన్నట్లయితే ఆయన ఏమిస్తాడని మీరు అనుకుంటున్నారు? If the Gospel of Luke was all that Jesus began to do and teach in his physical body on earth, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన భౌతిక సంబంధమైన శరీరంతో ఏవైతే ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించాడో, Acts of the Apostles would be కానీ అపోస్తుల కార్యములు అయితే all that Jesus continued to do and teach through his spiritual body, the church. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మ సంబంధమైన శరీరము సంఘములో ఏదైతే ఆయన చేయుటకును బోధించుటకును కొనసాగిస్తున్నాడో వాటిని గురించి. And that is our ministry. మన పరిచర్య అదే. To continue, for Jesus to continue to do and teach యేసుక్రీస్తు ప్రభువారు చేయుటకును బోధించుటకును కొనసాగించటం. what he began to do and teach when he lived on earth for 33 years. 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే ఆయన చేయటానికి బోధించడానికి ఆరంభించాడో వాటిని కొనసాగించటం. That's why the church is called the body of Jesus Christ. అందుకే సంఘము క్రీస్తు యొక్క శరీరం అని పిలువబడింది. That's why to understand all that Jesus taught is important, because we got to do it and then we got to
teach it. అందుకే యేసు బోధించిందంతా అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దాన్ని మనం చేయాలి, తర్వాత బోధించాలి. It's a very interesting incident in Acts of the Apostles, chapter 10, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. where we read that there was a very God-fearing military man who was a heathen. ఇక్కడ మనము ఎంతో దైవభక్తి కలిగిన ఒక అన్యుడిని మనం చూస్తాము. ఆయన సైన్యంలో ఒక శతాధిపతిగా ఉన్నాడు. Not a Christian. He was not even a Jew. He was a Roman soldier called Cornelius. ఆయన యూదుడు కూడా కాదు, కొర్నేలి అని పిలువబడే రోమా సైనికుడు. He was a centurion, means he was a certain high-ranking officer in the Roman army. ఆయన ఒక శతాధిపతిగా ఉన్నాడు, అంటే ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సైన్యంలో. And he was a God-fearing man. ఆయన ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తి. A man who feared God, it says. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని ఇక్కడ రాయబడి ఉంది. A devout man, a man who gave many alms to the people. He helped poor people and he prayed to God continually. ఆయన పేదవారికి, ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తి. Now the question comes, does God listen to the prayers of people who are not Christians? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు కాని వారి ప్రార్థనలు దేవుడు వింటాడా? Does God look at the money that non-Christians give to poor people? Well, have a look here. పేద ప్రజలకు క్రైస్తవేతరులు ఇచ్చే డబ్బును దేవుడు చూస్తూ ఉంటాడా? అయితే ఇక్కడ చూడండి. The angel came and said to him, an angel, God sent an angel to Cornelius. ఒక దేవదూత వచ్చి కొర్నేలితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక దేవదూతని కొర్నేలి దగ్గరికి పంపించాడు. And he said to him in verse 4, your prayers have ascended as a memorial before God. ఆ దేవదూత 4వ వచనంలో కొర్నేలితో ఏం చెప్పాడంటే, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. And the money you have given to the poor, the alms, have also ascended as a memorial before God. నీవిచ్చిన డబ్బులు, నీ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Isn't that interesting? ఇది ఆసక్తికరమైన విషయం కాదా? And when Peter saw Cornelius later on, పేతురు ఆ తర్వాత కొర్నేలిని చూసినప్పుడు, he says, there's one thing I've discovered, Peter says, that with God there is no respect of persons. ఆ తర్వాత కొర్నేలిని చూసి పేతురు ఈ విధంగా చెప్పాడు, నేను ఇక్కడ ఒక విషయం కనుగొన్నాను. అదేంటంటే, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు వ్యక్తులను గౌరవించేవాడు కాదు. He later on says in the same chapter. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో ఆయన చెప్పాడు. But the point I want you to notice here is, when the angel came to Cornelius, కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు why didn't he give him the gospel? ఎందుకు మరి దేవదూత సువార్త ప్రకటించలేదు? Why didn't he explain to to Cornelius, కొర్నేలికి ఆ దేవదూత ఎందుకు ఈ విధంగా వివరించలేదు? that do you know that you're a sinner, that Christ died for your sins, నీవు ఒక పాపివని నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల గురించి మరణించారు, and rose again, మరలా తిరిగి లేచాడు. and you need to receive him as your Lord, repent and believe. నీవు మారు మనసు పొంది విశ్వసించి నీ ప్రభువుగా ఆయన్ను అంగీకరించాలి. He couldn't say that. దేవదూత ఆ విధంగా చెప్పలేకపోయాడు. All that the angel could tell him was, కొర్నేలితో దేవదూత చెప్పగలిగిందల్లా ఏంటంటే, your prayers and alms have ascended, and now please send somebody to go and call, verse 5, Acts 10:5, for Peter. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని యొక్క సన్నిధికి చేరాయి. నీవు ఒక మనిషిని పంపించి పేతుర్ని పిలిపించు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనం. He is living far away in another place. ఆయన దూరంగా ఒక ప్రదేశంలో ఉన్నాడు. And in Joppa, send somebody. It may take a few days for Peter to come here, but you got to wait. యొప్పే అనే ప్రాంతంలో ఉన్నాడు. అనేక దినాలు పట్టొచ్చు పేతురు ఇక్కడికి రావటానికి, నువ్వు వేచి ఉండాలి. And the angel then departed. ఆ విధంగా చెప్పిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. Now, don't you think the angel could have told him exactly what Peter would tell Cornelius? పేతురు కొర్నేలితో ఏదైతే చెప్పబోతున్నాడో అదే మాటలు దేవదూత కొర్నేలితో చెప్పలేడా? The angel knew the gospel very clearly. దేవదూతకి సువార్త ఎంతో స్పష్టంగా తెలుసు. Why didn't Almighty God allow the angel to preach the gospel? కొర్నేలికి సువార్త ప్రకటించేటట్లు ఎందుకు అనుమతించలేదు? To Cornelius is a very important question. ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. Why did Cornelius have to wait for so many days to hear the gospel?
సువార్తను వినటానికి కొర్నేలి అన్ని దినాలు ఎందుకు వేచి ఉండాలి? till Peter came? పేతురు వచ్చే వరకు కూడా. Because the angel had not experienced the gospel. ఎందుకంటే దేవదూత సువార్తను అనుభవించలేదు. He could not say like Peter, I was a sinner. పేతురు వలె నేను ఒక పాపాత్ముణ్ణి అని దేవదూత చెప్పలేడు. But Jesus died for me and his blood cleansed my sin and I am forgiven. Because the angel could not say that, యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి మరణించారు, ఆయన రక్తము నా పాపాన్ని కడిగివేసింది అని దేవదూత చెప్పలేడు. నేను క్షమించబడ్డాను అని చెప్పలేడు. he could not preach it. He could not preach a truth that he knew. ఆ విధంగా అటువంటి అనుభవం దేవదూతకి లేదు కాబట్టి సువార్తను ప్రకటించలేడు. He could probably preach better than Peter. నిజానికి సువార్తను గురించిన సత్యము దేవదూతకి తెలుసు, ప్రకటించవచ్చు. పేతురు కంటే బాగా కూడా ప్రకటించవచ్చు. It doesn't matter. He is not allowed to preach it ఒకవేళ బాగా తెలిసినప్పటికీ సువార్తను ప్రకటించటానికి దేవదూతకు అనుమతి లేదు. because he hadn't experienced it. ఎందుకంటే ఆయన అనుభవించలేదు కాబట్టి. Teaching us one fundamental principle that we are not permitted by God to preach what we have not experienced. ఇక్కడ ఒక ప్రాథమికమైన నియమం ఏంటంటే మనము అనుభవించని దాన్ని మనం బోధించటానికి అనుమతి లేదు. There's a word for people who do that. ఆ విధంగా చేసే వాళ్ళ గురించి ఒక మాట ఉంది. Those who preach what they have not practiced or experienced. ఎవరైతే చేయకుండా అనుభవించకుండా బోధిస్తారో వాళ్ళ గురించి. And the word in the New Testament is hypocrite. క్రొత్త నిబంధనలో ఆ మాట ఏంటంటే వేషధారి. And there are many hypocritical preachers. అనేక మంది వేషధారులైన బోధకులు ఉన్నారు. So when Jesus said in his great commission, teach them to do all that I've commanded you. నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు He was telling us to be free from hypocrisy. ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు వేషధారులుగా ఉండొద్దని చెప్తున్నాడు. He was telling us never to speak about that which we haven't done. మనము చేయకుండా దాని గురించి ఎప్పుడు చెప్పొద్దు. For example, if you have not gone to North India as a missionary, you can't ask other people to go there as missionaries, can you? ఉదాహరణకి ఉత్తర భారతదేశానికి నీవు మిషనరీగా వెళ్లకుండా ఇతరులను వెళ్ళమని నువ్వు చెప్పకూడదు. Well, you can teach it, but you haven't done it. దాని గురించి నువ్వు బోధించవచ్చు కానీ నువ్వు దాన్ని చేయలేదు కదా. It's very necessary, very important. అది ఎంతో అవసరం, ఎంతో ప్రాముఖ్యమైనది. Well, who's got the right to teach it? The one who's done it. కానీ మరి దాని గురించి ఎవరు బోధించగలరు? ఎవరికి అధికారం ఉంటుందంటే ఎవరైతే ఆ విధంగా వెళ్ళి చేశారో వాళ్ళకి అధికారం ఉంటుంది. That's just one example. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. And applies in many, many other areas of life. We must be willing to humble ourselves and recognize that God has got many people in the body of Christ. మన జీవితంలో అనేక విషయాల్లో ఈ విధంగా అన్వయించుకోవచ్చు. మనల్ని మనం దీనులుగా చేసుకొని తగ్గించుకొని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు కొరకు అనేక మంది ఉన్నారు. To preach various things, and I may not be called to preach everything. అనేక విషయాలను అనేక రకాలుగా బోధించడానికి అనేక మంది ఉన్నారు. నేనే అన్నిటిని బోధించలేను. I can only preach what I have done. నేను ఏదైతే చేశానో దాన్ని మాత్రమే నేను బోధించగలను. I cannot teach people to overcome anger, to give up anger if I'm still getting angry. నేనే ఇంకా కోపంలో పడిపోతూ వేరే వాళ్ళని కోపాన్ని విడిచిపెట్టమని కోపంలో పడిపోవద్దని నేను బోధించలేను. Myself, with my wife or co-workers or whatever it is. నా భార్య మీదో లేకపోతే నాతో పనిచేసే వాళ్ళ మీదో కోపపడుతూ నేను ఆ విధంగా చెప్పలేను. I cannot ask people to overcome dirty thoughts, sexual thoughts, if I'm still defeated by it myself. లైంగిక సంబంధమైన మురికి తలంపుల్లో నేనే పడిపోతూ వేరే వాళ్ళని జయించమని నేను చెప్పలేను. I can say, hey fellas, I'm defeated, but let's you and I struggle together. That's fine. నేను కూడా ఓడిపోతున్నాను, అయితే మనందరం కలిసి ప్రయాసపడదాం అని చెప్పొచ్చు. అది సరైందే. But I must be honest. కానీ నేను యథార్థంగా ఉండాలి. So teach them to do. కాబట్టి వారిని గైకొనమని బోధించాలి. Now let's turn back to Matthew chapter 4. ఇప్పుడు మరలా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని చూద్దాం. We were looking at the first thing that Jesus commanded there was to learn to receive God's word. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. One of the first things we need to learn as newborn babes. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే Man shall not live by bread alone. Matthew 4:4. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మత్తయి 4:4. But by every word that proceeds from the mouth of God. In 1 Peter and chapter 2,
we read that in verse 2 that like newborn babes, మొదటి పేతురు 2:2లో మనం చూస్తాము, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై we must desire the pure milk of the word of God. నిర్మలమైన వాక్యమును పాల విషయంలో అపేక్షించాలి. As newborn babes desire the pure milk ఒక క్రొత్తగా జన్మించిన శిశువు నిర్మలమైన వాక్యమును పాల గురించి ఏ విధంగా అపేక్షిస్తాడో ఆ విధంగా మనం కూడా ఉండాలి. of the word of God. It's just like any newborn baby, if it's normal and healthy, as soon as it's born, it cries out. ఒక క్రొత్తగా జన్మించిన శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లయితే పాల గురించి ఏడుస్తాడు. And throughout from the very first day onwards, for a number of days and weeks and months, it keeps on crying out. And what's it crying out for? Milk. మొదటి రోజు నుంచి మనం చూసినట్లయితే కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు ఆ విధంగా ఏడుస్తూ ఉంటాడు. దేని గురించి? పాల గురించి. Nobody has to teach that newborn baby to cry for milk. If it's a sick child, it will not cry. ఆ క్రొత్తగా జన్మించిన శిశువుకి పాల గురించి ఏడవాలని ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఆ శిశువు ఆరోగ్యంగా లేనట్లయితే పాల గురించి ఏడవడు. And unfortunately, we have a lot of sick babies in Christendom. దురదృష్టవశాత్తు క్రైస్తవంలో ఈనాడు అనేక మంది రోగం కలిగిన శిశువుల వలె ఉన్నారు. If you have had a healthy new birth, a proper new birth, and you're born as a healthy, spiritually healthy child of God, ఒకవేళ నీవు నిజమైన ఆరోగ్యకరమైన పుట్టుక కలిగి ఉన్నట్లయితే, ఆత్మ సంబంధంగా నీవు నిజముగా ఆరోగ్యకరంగా జన్మించున్నట్లయితే, I want to tell you that nobody will have to teach you to cry out for the milk of the word of God. నేను చెప్పేది ఏంటంటే, నిర్మలమైన వాక్యమును పాల కోసం అపేక్షించమని ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. I remember in my own life when I was born again 52 years ago. నా సొంత జీవితంలో నా గుర్తుంది ఏంటంటే 52 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించినప్పుడు I found within me a tremendous cry for the milk of the word of God. దేవుని యొక్క వాక్యమును పాల కోసం దాని గురించిన అపేక్ష నాలో ఎంతో ఉన్నట్లుగా నేను చూశాను. I was too young నేను ఎంత యవనస్తుడిగా ఉన్నానప్పుడు to eat the meat, which is also found in this book. ఈ గ్రంథంలో రాయబడిన మాంసంను తినటానికి నేను ఎంతో చిన్నవాడిగా ఉన్నాను. But I could receive the milk. కానీ నేను పాల కోసం అపేక్షించేవాడిని. And this is the very first thing that characterizes any genuinely born again child of God. నిజముగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డ విషయంలో మొట్టమొదట జరిగేది ఇదే. So if you claim to be born again and you have absolutely no desire for the milk of God's word, I would ask you to question whether you're really born again. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించానని చెప్పుకుంటూ ఒకవేళ దేవుని యొక్క వాక్యం విషయంలో నీకు ఎటువంటి కోరిక లేనట్లయితే అసలు నువ్వు నిజంగా తిరిగి జన్మించావా లేదా అని నేను ప్రశ్నిస్తాను. Every healthy baby cries out for milk all over the world, in every nation, every place. ఈ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఎక్కడా చూసినా ఆరోగ్యకరమైన ప్రతి శిశువు కూడా పాల గురించి ఏడుస్తూ ఉంటాడు. In all centuries it's been like that. అన్ని శతాబ్దాల్లో కూడా ఇలానే ఉంది. And so it is where there's a genuine new birth, there's a longing to receive God's word, to hear what God has to say to me. కాబట్టి నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని యొక్క వాక్యం గురించి అపేక్షిస్తాడు. దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చూస్తూ ఉంటాడు. Even if I don't have a Bible, to hear what God has to say to me, to hear his word. ఒకవేళ నా దగ్గర బైబిల్ లేనప్పటికీ దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఏమి చెప్పదలుచుకున్నాడు అని వినటానికి ప్రయత్నించటం. Let's move on from there to the answer to the second temptation that Jesus was tempted with. అక్కడ నుండి మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ శోధనకు సంబంధించి ఎటువంటి జవాబు ఇచ్చాడో మనం చూద్దాం. A second statement that Jesus made here in his ministry. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో ఆయన చెప్పిన రెండవ మాట ఏంటంటే Matthew 4 and verse 7, you shall not put the Lord your God to a test. మత్తయి సువార్త 4:7 ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. Very important principle. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైన నియమము. What the devil was saying to Jesus was, యేసుక్రీస్తు ప్రభువుతో అపవాది ఏం చెప్తున్నాడంటే, if you're the son of God, why don't you just throw yourself down ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు క్రిందకు దూకొచ్చు కదా, from the top of the temple దేవాలయం శిఖరం మీద నుండి క్రిందకు దూకి and claim the promise of God. For he said in Psalm 91,
It says in Matthew 4:6, He'll give His angels charge concerning you. In their hands they'll bear you up lest you strike your foot against a stone. కీర్తనలు 91లో ఉన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవచ్చు కదా! మత్తయి సువార్త 4:6లో చెప్పాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. This teaches us that Satan can even quote God's word to you. ఇక్కడ మనకు తెలిసేదేంటంటే అపవాది లేఖనాలను కూడా ఎత్తి చూపిస్తాడు. Now this follows on from the first temptation. మొదటి శోధన తర్వాత ఇది జరిగిన రెండవ శోధన. The first time he told Jesus to turn the stones into bread. మొదటి శోధనలో మనం చూసినట్లయితే అపవాది ఈ విధంగా చెప్పాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. And Jesus said, hey, man doesn't live by bread alone. He lives by every word of God. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. And Satan caught on to that and said, every word of God. He said, okay, here's the word of God. అప్పుడు అపవాది ఏం పట్టుకున్నా అంటే, ప్రతి మాట కదా దేవుని మాట అని, దేవుని మాట గురించి ఇక్కడ చెప్తున్నాడు. He will give his angels charge over you and your foot will not strike against a stone. So why not jump off from the temple? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు. కాబట్టి దేవాలయ శిఖరం నుంచి నువ్వు క్రిందకు దూకు అని చెప్తున్నాడు. So when the devil sees that you have learned to respect God's word, the next thing he will try to do ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యానికి విలువిస్తున్నావు అని అపవాది చూసినప్పుడు తర్వాత అపవాది చేసేది ఏంటంటే, is to try and twist God's word to make it mean something it didn't mean at all. దేవుని యొక్క వాక్యాన్నే తీసుకొని ఆ వాక్యం నిజంగా ఏదైతే అర్థం చెప్తుందో దాన్ని కాకుండా దాన్ని వేరే విధంగా అర్థమయ్యేటట్లు చెప్తాడు. Or to misquote God's word, or to take God's word out of context. లేనట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని అసందర్భంగా ఎత్తి చూపిస్తూ ఉంటాడు, సందర్భం లేకుండా దాన్ని మాట్లాడుతూ ఉంటాడు. And I can think of numerous Christians I met in my life who have quoted a scripture from here or there completely out of context. నా జీవితంలో నేను అనేక మంది క్రైస్తవులను ఈ విధంగా చూశాను. వారేంటంటే అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం చూపించి సందర్భం లేకుండా దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. And to satisfy their own desire to fulfill what they want to do. కాబట్టి వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని సంతృప్తి చేసుకోవటానికి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. It's very easy to go to scripture and find a verse to do what you want to do. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ విధంగా చేయటానికి లేఖనాల్లోకి వెళ్ళి ఏదో ఒక వాక్యాన్ని చూపించడం అనేది ఎంత సులభం. There's so many people who go to scripture and find a verse to do exactly what they want to do. అనేక మంది వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని చేయటానికి లేఖనాల్లోకి వెళ్ళి ఏదో ఒక వాక్యాన్ని వాళ్ళు పట్టుకుంటారు. So remember this when we realize the importance of receiving God's word and you read scripture regularly, remember also కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క వాక్యము విషయంలో మనము తీవ్రంగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాంతో పాటు దీన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. from this temptation that Satan can come and misquote a scripture to you. ఈ శోధన నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే అపవాది లేఖనాన్ని కూడా తప్పుగా ఎత్తి చూపిస్తాడు. That's why it's important for us to study a scripture in its context. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సందర్భానుసారంగా చదవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And why it's important to study the whole of scripture by every word of God, Jesus said, not just by one scripture. We can't live by one scripture. అందుకే లేఖనములు అన్నింటినీ మనం చదవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అన్నారు. ఏదో ఒక్క మాట ద్వారా మనం జీవించలేము, ప్రతి మాట. Man shall live by every word of God, and that's why it's important to know the whole of scripture. మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అందుకే మనకు ప్రతి వాక్యం కూడా తెలియటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. That's why it's important to study it. అందుకే దాన్ని అధ్యయనం చేయటం కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And if you are young, it's good to go and seek counsel from godly older men who know the word whenever you're thinking of understanding what scripture says on a particular subject. ఒక ప్రత్యేకమైన అంశం మీద దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అని తెలుసుకోవటానికి ఒకవేళ నువ్వు యవనస్తుడు అయినట్లయితే దైవభక్తి కలిగిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని తెలుసుకోవటం ఎంతో మంచిది. It's very easy. I've come across people who have deceived themselves. I mean, ఎందుకంటే అనేక మంది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్లుగా నేను చూశాను. Let me use a humorous illustration to highlight this point. దీన్ని నొక్కి చెప్పడానికి నేను ఒక హాస్యంతో కూడిన సాదృశ్యాన్ని మీకు చెప్తాను.
Consider a young man who who's very much in love with a girl called Grace. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు కృప అనే ఒక యవనస్తురాలతో ఎంతో ప్రేమలో ఉన్నాడు. And he wants to find the will of God. దాని గురించి దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవాలని ఆ వ్యక్తి అనుకున్నాడు. Or at least he thinks he does. But he's already very much in love with this girl and he wants to marry her and he just wants God's approval. కనీసం ఆయన దేవుని చిత్తాన్ని కనుక్కుంటున్నానని అనుకున్నాడు. కానీ ఇప్పటికే అతడు ఎంతో ప్రేమలో ఉన్నాడు. తనను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి కేవలం దేవుడు ఆమోదించాలని అనుకుంటున్నాడు. So one day he reads in 2 Corinthians 12 verse 9, "My grace is sufficient for you." ఒకరోజు 2 కొరింథీ 12:9 చదువుతూ ఉన్నాడు. నా కృప నీకు చాలును. And he's convinced. ఆయన ఒప్పించబడ్డాడు. God has spoken to me. దేవుడు నాతో మాట్లాడాడు. Grace is the girl for me. కృప అనే అమ్మాయే నా కోసం ఉంది. He's just satisfying his own desire. కాబట్టి తన కోరికను తాను తృప్తిపరుచుకుంటున్నాడు. Now take another example. ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే, Here's a young man whose parents have suggested some girl called Grace to him whom he doesn't like at all. ఇక్కడ ఒక యవనస్తుడున్నాడు. తన తల్లిదండ్రులు కృప అనే ఒక అమ్మాయిని చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. కానీ ఈ అబ్బాయికి అసలు ఇష్టం లేదు. And he has no interest. He's not attracted to her. And he tells his parents, "I got to find God's will." తనకు ఎంత మాత్రం ఆసక్తి లేదు, ఎటువంటి ఆకర్షణ లేదు. కాబట్టి నేను దేవుని చిత్తాన్ని కనుక్కుంటానని చెప్పాడు. And so he reads the same verse, 2 Corinthians 12 verse 9. 2 కొరింథీ 12:9 అదే వాక్యాన్ని ఈ వ్యక్తి కూడా చదువుతున్నాడు. And he says, "My grace is sufficient for you." And he goes to his parents and says, "God has spoken to me." నా కృప నీకు చాలునని ఉంది. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తున్నాడు. That his grace is sufficient for me. I don't want this girl called Grace. God's grace is enough for me. నాకు దేవుని కృప చాలు కానీ ఈ కృప అవసరం లేదు అని చెప్పాడు. You see how from the same verse, చూడండి, ఒకే వచనం నుండి these two young men get two different answers to satisfy their own lusts, what they want to do. ఈ ఇద్దరు యవనస్తులు కూడా 2 రకాల జవాబులు పొందారు వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి. They try to put into God's word. వాళ్ళు చేయాలనుకున్న చేయటానికి దేవుని యొక్క వాక్యాన్ని అడ్డం పెట్టుకున్నారు. That's one example of how how the devil can take a scripture and quote that to you. ఇది మనం చూడటానికి ఒక ఉదాహరణగా ఉంది. అపవాది లేఖనాన్ని తీసుకొని కూడా ఏ విధంగా చూపించగలడో. I mean, if he tried it with Jesus, యేసుక్రీస్తు ప్రభు దగ్గరే అపవాది ఆ ప్రయత్నం చేస్తే, don't you think he'll try it with you? నీతో ఆ ప్రయత్నం చేయడని మీరు అనుకుంటున్నారా? So what was Jesus' reply to that? All that Jesus taught, what did he reply? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారు? యేసు బోధించిందంతయు అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారు? To the devil. It's very interesting to see that in Matthew 4 and verse 7. అపవాది ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 4:7. When the devil said in Matthew 4 verse 6, "It is written." మత్తయి సువార్త 4:6లో అపవాది ఈ విధంగా రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు, Jesus said, verse 7, "Again it is written." మత్తయి సువార్త 4:7లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది. On the other hand, it's written like this, "Again it is written." మరొక చోట ఈ విధంగా రాయబడి ఉంది, మరలా ఈ విధంగా రాయబడి ఉంది. So you see, the whole truth is not found only in "it is written." కాబట్టి సంపూర్ణమైన సత్యాన్ని ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది అన్నదాంతోనే మనం చెప్పలేము. But in "it is written" and "again it is written." ఈ విధంగా రాయబడి ఉంది, మరలా ఈ విధంగా మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది. You put both scriptures together, then you get the truth. ఈ విధంగా రాయబడి ఉంది, మరలా ఈ విధంగా మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది. That's why important to study the scriptures to hear what God is saying to you. అందుకే దేవుడు నీతో ఏం చెప్తున్నాడో వినటానికి లేఖనాలను చదవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Otherwise, like I said, you can take one verse of scripture and go completely astray. లేనట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏదో ఒక చోట రాయబడిన వాక్యాన్ని తీసుకొని నీవు దారి తొలగిపోవచ్చు. So Jesus said to him, it is also written. అప్పుడు అపవాదితో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. You shall not tempt the Lord your God. You shall not put the Lord your God to a test. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు, నీవు పరీక్షించకూడదు. You shall not try and claim a promise to try and test God. నువ్వేదో ఒక వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని చూపించి దేవుణ్ణి పరీక్షించడానికి శోధించడం చేయకూడదు. Now, how does this apply in practical terms? మన అనుదిన జీవితంలో ఇది ఏ విధంగా అన్వయించుకోవచ్చు? We're trying to understand all that Jesus taught. యేసు బోధించిందంతా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. Here the temptation to Jesus was, jump off the roof of the temple and claim that promise in Psalm 91 and descend to the courtyard of the temple unhurt.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన శోధనను మనం చూసినట్లయితే, దేవాలయ శిఖరం మీద నుండి క్రిందకు దూకు, ఆ తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో అని చెప్తూ ఉన్నాడు అపవాది. And people will see, oh, what a great man of God. నీవు క్రిందకు దూకి ఆ విధంగా ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉన్నట్లయితే నువ్వెంత గొప్ప దైవజనుడివి అని అందరూ అనుకుంటారు. Look at his faith, how he claimed that promise and was not hurt. చూడండి ఆయన ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ఆ విధంగా చేశాడు కాబట్టి అతనికి దెబ్బలు తగలలేదు. And Jesus said, I will not tempt God అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, నేను దేవుణ్ణి ఆ విధంగా శోధించను. like that. I mean, when God is provided, when there are stairs provided from the roof of the temple to go down, there's no need to jump off. దేవాలయం నుండి క్రిందకు రావటానికి దేవుడు మెట్లను ఏర్పరిస్తే నేను దూకాల్సిన అవసరం లేదు. You go use the stairs. నేను వెళ్ళి మెట్లను వాడుకుంటాను. The meaning is we can use means that God has provided ఇక్కడ సారాంశం ఏంటంటే దేవుడు ఏర్పరిచిన సదుపాయాలను మనం వాడుకోవాలి. and not tempt God by asking him to do something for us. అవి ఉపయోగించుకోకుండా దేవుడిని నేరుగా ఏదో మానవాతీతంగా జరగాలి అని శోధించకూడదు. In some spectacular way. For example, in Acts chapter 8, ఉదాహరణకు మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో చూసినట్లయితే we read of an instance where after Philip had preached to the eunuch, అక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. ఫిలిప్పు నపుంసకునికి ప్రకటించిన తర్వాత it says in Acts 8 verse 39 that the Holy Spirit snatched Philip up and transported him all the way to another place called Azotus. ఇక్కడ మనం అపోస్తల కార్యములు 8:39లో మనం చదువుతాము. వారు నీళ్ళలో నుండి వెడల వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. Acts 8:39 40. అపోస్తల కార్యములు 8:39, 40 వచనాల్లో ఉంటుంది ఇది. He gave him an airlift like in a helicopter. ఒక హెలికాప్టర్ వలె దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని వెళ్ళాడు. The Holy Spirit did that to Philip. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు విషయంలో ఆ విధంగా చేశాడు. Now, if you want to go from one place to another place and you try to tempt God saying, do that for me, Lord. ఒకవేళ నువ్వు కూడా ఇప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళటానికి నా విషయంలో కూడా అలా చేయండి ప్రభువా అని అడిగినట్లయితే That's tempting God. అది దేవుణ్ణి శోధించినట్లు. I mean, if God's provided buses and trains and scooters and airplanes, why do we need to ask the Holy Spirit to take us like that? దేవుడు బస్సులు, స్కూటర్లు, రైళ్లు, విమానాలు ఇచ్చినప్పుడు ఆ విధంగా చేయమని ఎందుకు అడగాలి మనం? To tempt God is to try and claim a promise so that I can perhaps testify later on what a spectacular thing God did దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగింది, ఎంతో ఆశ్చర్యం జరిగిందని సాక్ష్యం చెప్పాలని దేవుణ్ణి శోధించటం. for me. For example, there are people who, when they are sick, they say, I'm going to trust God to heal me, even though medicines are available on the next street. ఉదాహరణకి మనం చూసినట్లయితే కొంతమందికి జబ్బు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్తారు. వాళ్ళు మందులు ఏమి వేసుకోరు, పక్క వీధిలోనే మందులు ఉన్నా కానీ తెచ్చుకోరు. And there are doctors available to advise us. We don't use those doctors and those medicines. వాళ్ళకి సలహాలు ఇవ్వటానికి డాక్టర్లు ఉన్నా మందులు ఉన్నా కానీ వాళ్ళు ఉపయోగించుకోరు. And there are many foolish Christians who have died like that and allowed their children to die. అనేక మంది బుద్ధిహీనమైన క్రైస్తవులు ఆ విధంగా చనిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. And their wives to die వాళ్ళ భార్యలు కూడా ఆ విధంగా చనిపోయారు. because they try to claim a promise. The Lord is my healer, and so I don't need medicine. దేవుడే నన్ను స్వస్థపరచువాడు, నేను మందులు వేసుకోను, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటున్నానని వాళ్ళు చెప్తారు. When God has provided stairs in the temple, He expects you to use them instead of trying to jump off the roof and claiming Psalm 91. దేవాలయంలో దేవుడు మెట్లను ఏర్పరిచినప్పుడు దాని మీద నుంచి దూకి కీర్తనలు 91లోని వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకోవాలి అని అనుకునే దానికంటే కూడా మెట్లను ఉపయోగించుకోవాలి. And so when God has provided medicines, He expects you to use them and not foolishly claim some promise saying the Lord will heal you. కీర్తనలు 91లోని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నేను దూకుతాను అనే దానికంటే కూడా ఆ మెట్లను ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. It's as foolish as trying to ask the Lord to transport you from one place to another like He did with Philip. కాబట్టి దేవుడు మందుల్ని మనకు ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. And we also must remember that God does certain things for certain people. He doesn't do that for everybody. ఏదో బుద్ధిహీనంగా నీ ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు అని వాగ్దానాలను ఎత్తిపట్టుకోకుండా. So we need to be very careful in studying the scriptures that we're not trying to do something spectacular in order to get some honor for ourselves. The desire for honor from men
ఫిలిప్పి విషయంలో ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఎత్తుకొని వెళ్ళాడో, నన్ను కూడా ఆ విధంగా చేయమని అడిగినట్లుగా ఉంటుంది. అంత బుద్ధిహీనంగా ఇది ఉంటుంది. is so deeply rooted in our flesh that sometimes we are not even aware of it. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కొంతమంది విషయంలో కొన్ని చేస్తాడు. అలా అని అందరికీ ఆ విధంగా ఏం చేయడు. It's one of the great things that Jesus taught his disciples to battle against. కాబట్టి మనం లేఖనాలను చదివేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా చదవాలి. దేవుడు మనకి అన్నీ ఏదో ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా చేయాలని He said here also the temptation basically was to get honor. You know, claim God's promise and descend unhurt to the courtyard of the temple and people will acclaim you. మనం లేఖనాలను చదివేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చదవాలి. మన సొంత ఘనత కోసం దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు అన్న రీతిలో. Or it could be in less spectacular ways. కాబట్టి లేఖనాలను చదివే విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Jesus said later on in Matthew 6, when you pray, don't pray in such a way as to get honor from the men who are listening to you praying. మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకోవటం అనేది మన శరీరంలో ఎంతో లోతుగా ఇమిడి ఉంది. Don't fast and inform everybody how many days you've fasted for. That's to get honor. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావో అందరికీ చెప్పొద్దు. ఎందుకంటే అది ఘనత కోసం చేసే పని. When you give, don't let anybody know. నీవు ధర్మం చేయనప్పుడు ఆ విషయం ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. What you gave. And yet you see how much Christians have disobeyed these commands. అయినా కానీ క్రైస్తవులు ఎంతమంది దీనికి అవిధేయత చూపిస్తున్నారు కదా. Getting honor and tempting God. ఘనత కోసం వెతకటం, దేవుణ్ణి శోధించటం. So we find that this matter of putting God to the test, as it were, దేవుణ్ణి పరీక్షించటం, శోధించే విషయంలో has got many ramifications. There are many areas where we can do this. దీన్ని మన జీవితంలో అనేక విషయాల్లో చేయవచ్చు. దీని యొక్క ఫలితాలు అనేక విధంగా ఉంటాయి. So we need to be balanced in our understanding of these scriptures. లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో మనం ఎంతో సమతుల్యత కలిగి ఉండాలి. This verse with that verse. It is written and it is also written. ఈ వచనము, ఆ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది, మరొక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. The great need in the Christian life is for a balance. క్రైస్తవ జీవితంలో గొప్ప అవసరం ఏంటంటే సమతుల్యత. For example, the Bible says in John chapter 1 and verse 14, ఉదాహరణకు బైబిల్లో ఈ విధంగా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. that the glory of God was seen in Jesus Christ, full of grace and truth. There's a balance. ఇక్కడ దేవుని యొక్క మహిమను మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇక్కడ కృపా సత్యము రెండు సమతుల్యత కలిగి ఉన్నాయి. Like Jesus said, when the devil said it is written, he said it is also written. అపవాది చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా రాయబడి ఉన్నది, మరొక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. We must have grace and we must have truth. మనం కృపను కలిగి ఉండాలి, సత్యమును కూడా కలిగి ఉండాలి. That's the balance there must be in our life. మన జీవితంలో అటువంటి సమతుల్యతను మనం కలిగి ఉండాలి. We must have the fruit of the Spirit and we must have the gifts of the Spirit. మనము ఆత్మ ఫలం కలిగి ఉండాలి, ఆత్మ వరములు కలిగి ఉండాలి. We find Christians sometimes emphasizing the fruit of the Spirit is the most important thing. కొంతమంది క్రైస్తవులు దీన్ని నొక్కి చెప్తుంటారు, ఆత్మ ఫలమే ఎంతో ప్రాముఖ్యమైనది. Or some other group says the gifts of the Spirit, brother, we can't do without the gifts of the Spirit. మరి ఒక గుంపు వారు ఏమంటారంటే ఆత్మ వరాలు కావాలి, ఆత్మ వరాలు లేకుండా మనం ఏమీ చేయలేము. I say we need both. నేనేం చెప్తానంటే మనకు రెండు కావాలి. And the answer always is to look at Jesus and see what he had. జవాబు ఎప్పుడు కూడా యేసు ప్రభువులోనే ఉంటుంది. ఆయన ఏం కలిగి ఉన్నాడో మనం చూసినట్లయితే, What did Jesus have? యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు? Did he have the fruit of the Spirit or the gifts of the Spirit? ఆయన ఆత్మ ఫలం కలిగి ఉన్నాడా, ఆత్మ వరములు కలిగి ఉన్నాడా? You know the answer. He had both. జవాబు మీకు తెలుసు, ఆయన రెండింటినీ కలిగి ఉన్నాడు. Did he have grace or truth? He had both. ఆయన కృపను కలిగి ఉన్నాడా, సత్యమును కలిగి ఉన్నాడా? ఆయన రెండింటినీ కలిగి ఉన్నాడు. Many people say we must stand for the truth. Right. అనేక మంది ఏమంటారంటే మనం సత్యం కోసం నిలబడాలి అంటారు. మంచిదే. The others say no, but we must also be merciful. అప్పుడు మరొకరు ఏం చెప్తారంటే లేదు, మనం కనికరాన్ని కూడా కలిగి ఉండాలి. So which was Jesus? Was he merciful or did he stand for the truth? యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని కలిగి ఉన్నారు? ఆయన కేవలం కనికరం మాత్రం కలిగి ఉన్నారా, లేక కేవలం ఆయన సత్యం కోసమే నిలబడ్డారా? He had both. ఆయన రెండింటినీ కలిగి ఉన్నారు. You see a classic example of that దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనం చూసినట్లయితే, in the case of the woman caught in adultery. The Pharisees wanted to stone her to death.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి మనం చూస్తాం. పరిసయ్యులు రాళ్లతో కొట్టి ఆమెను చంపాలనుకున్నారు. Truth is, Moses said, stone her to death. ఇక్కడ సత్యం ఏంటంటే మోషే అటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. What did Jesus say? యేసుప్రభు ఏం చెప్పారు? He who is without sin, throw the first stone. మీలో పాపం లేని వారు మొదటి రాయి వేయవచ్చు. And then he didn't tell the woman, oh, well, your sin's not serious. He said, go and sin no more. అప్పుడు ఆమెతో పాపం అంత తీవ్రమైనది కాదు అని ఆయన ఏం చెప్పలేదు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అని చెప్పారు. I don't condemn you, woman. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను. That's one part of it. Grace, the truth. అది ఒక భాగము కృపా సత్యములో. Go and sin no more. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. So remember, it is written, it is also written. There we find the whole truth of Scripture. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ విధంగా రాయబడి ఉన్నది, మరొక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. లేఖనాల్లో సర్వ సత్యాన్ని మనం ఈ విధంగానే చూడగలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be balanced Christians. ఓ ప్రభువా, మేము సమతుల్యత కలిగిన క్రైస్తవులుగా ఉన్నట్లు సహాయం చేయండి. In every area of our life. మా జీవితాల్లో ప్రతి విషయంలో కూడా. We pray that the Holy Spirit will show us the areas. ఓ ప్రభువా, మేము ఎక్కడ సమతుల్యత కలిగి లేమో పరిశుద్ధాత్ముడు మా జీవితాల్లో చూపించినట్లు మాకు సహాయం చేయండి. Where we are not balanced and where our life dishonors you. ఎక్కడైతే మా జీవితంలో మిమ్మల్ని అగౌరవపరుస్తున్నామో అది చూపించినట్లు మాకు సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.